ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పని నుంచి వచ్చాను. నేను ఉదయం మాత్రం ఆల్రెడీ బ్యాగ్స్ వచ్చేసినాయి, పైకి పెట్టేస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ పైన పెట్టేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ సంచుల్లో ఫుల్గా నాకు సరుకు ఉంటుంది ఫ్రెండ్స్. కనబడుతున్నాగా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉదయం 6:30 కల్లా వెళ్ళిపోయా. నేను 6:30కి వెళ్ళిపోతే 7:15 కల్లా నా పాయింట్లోకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సరుకు మొత్తం విప్పదీసేసుకొని చక్కగా అన్ని చదువుకుంటుంటే అక్కడ ఒక 70 రూపాయలు బేరం అయిపోయింది. నాకు బేరం చేసుకున్నాను. బేరం అయిన తర్వాత ఇక లైన్లోకి వెళ్ళేపాటికి 8:15, 8 అటు ఇటుగా అయ్యింది. ఒక సందులో నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఫస్ట్ సందులోనే 160 రూపాయలు డబ్బులు పడినాయి. అంటే బోని అయిన తర్వాత మళ్ళీ 160 రూపాయలు వచ్చినాయి ఒక సందులోనే. రెండో సందులో ఏమి లేదు, మూడో సందులో కూడా ఏమి లేదు. కొన్ని బళ్ళు అవన్నీ అడ్డం పెట్టేశారు. అయితే మా పిల్లలకి బడ్స్ కావాలంటే ఇక మా పెద్ద పిల్లడికి చిన్న పిల్లడికి బడ్స్ కానీ 3 ప్యాకెట్లు తెచ్చి ఇంట్లో పడేసాను. కాస్త మనకు వచ్చిన డబ్బుల్లో ఆయిల్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను. ఇంట్లో ఆయిల్ అయిపోయింది అన్నారు. నేను ఎప్పటికప్పుడు ఆయిల్ ప్యాకెట్ కొంచెం చూసుకొని తెచ్చుకుంటాను. ఆయిల్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను. 60 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాను. ప్లస్ నాకు వచ్చిన ఈరోజు సంపాదన ఇది. నా పర్సు, ఈ పర్సు చిరిగిపోయిన దీన్నే వాడతాను. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది నేను సొంతగా తయారు చేసుకున్న పర్సే, కొనుక్కోలేదు బయట. లెదర్ తెచ్చేసుకొని నేనే తయారు చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బండి తాళం అక్కడ పెట్టేశాను. ఇది చిల్లది. మీకు ఒకటి చూపిస్తాను ఈరోజు. ఇది పప్పు చిల్లర్లే నాది. ఈ కాయిన్ చూసారా మీరు? ఈ కాయిన్ ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో అప్పటి నుంచి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. నా బేరంలోనే తగిలింది. మన వరదలు వచ్చినాయి చూసారా? ఆ వరదలు వచ్చిన తర్వాత ఈ కాయిన్ ఒక ఏరియాలో నుంచి నాకు విజయవాడలో వచ్చింది. 5 రూపాయలు అని చెప్పి నాకు ఇచ్చేశారు వాళ్ళు. ఈ కాయిన్ ఏంటనే వెరైటీగా ఉందని ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో నేను పెట్టాను. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ కాయిన్ని నేను కంపల్సరీ తీసుకెళ్తా. ఎందుకంటే ఈ కాయిన్ తీసుకెళ్తే ఒక నమ్మకం వచ్చింది నాకు. ఎందుకంటే మీరు నన్ను వేరే రకంగా అనుకోవద్దు. అంటే ఈ కాయిన్ లేకుండా కూడా 2-3 సార్లు బేరానికి వెళ్ళా, అంత బేరం అవ్వలేదు. మళ్ళీ ఈ కాయిన్ పట్టుకొని వెళ్తే బేరం ఆటోమేటిక్గా చాలా స్పీడ్గా జరుగుతుంది. అది పై జోబులోనే వేసుకుంటా. ఈ కాయిన్ చూడండి, ఇది జపాన్ కాయిన్. దీని మీద 10 అని నెంబర్ వేస్తుంది. జపాన్ కాయిన్ ఇది. దీని మట్టికి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 1,50,00,000 చూపించారు. నాకు తెలిసి అదంతా ఫేక్ అనుకుంటున్నాను నేను. అవన్నీ అబద్ధాలే. కాయిన్స్ వల్ల ఇంతంత డబ్బులు వస్తాయంటే రాయి అవి ఫేకు. ఈ కాయిన్ వల్ల నాకు చాలా వరకు అదృష్టమే వచ్చిందని నేను అనుకుంటా. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత, ఇది వచ్చిన తర్వాత యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. నాకు లక్ కూడా యూట్యూబ్ ఈరోజు 8,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. 25,000 గంటలు కూడా పూర్తి అయిపోయినాయి. ఆల్రెడీ మానిటేషన్ అన్నీ అయిపోయింది. మనీ కూడా, రెవెన్యూ కూడా, నాకు డాలర్స్ కూడా పడిపోయినాయి. దగ్గరికి వచ్చాను. ఇంకా 100కి దగ్గరగా ఉన్నాను. ఇంకొక $5 వస్తే నేను 100 కంప్లీట్ అయిపోతాయి నాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కాయిన్ నా లక్కీ కాయిన్. సరే ఫ్రెండ్స్, ఇదిగో నేను ఈరోజు సంపాదించిన డబ్బులు. 1 2 3 4 5 6 7 8. ఈ పప్పు చిల్లర కూడా లెక్క పెట్టుకుందాం ఎంత ఉందో. ఎందుకంటే కొంతమంది నేను మహా అయితే 1 గంటన్నర అంటే 9:30కి బండి కట్టేశా. 8:15 స్టార్ట్ చేశాను. 8 కూడా పెద్ద గుర్తులేదు. స్టార్ట్ చేసేసి ఫస్ట్ సందులోనే చెప్పాను కదా, నాకు 160 ప్లస్ ఒక 70 రూపాయలు, ఒక 200 అక్కడ పడిపోయినాయి అనుకున్నాం. అక్కడ నుంచి చాలా స్పీడ్గా వేగంగా జరిగింది. ఇగో ఈ పప్పు చిల్లరే చూడండి. ఇవన్నీ 10లు 20లు. ఈ మాత్రం నేను సంపాదించుకున్న ఈరోజు డబ్బులు.
మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మంది ప్లాస్టిక్ వ్యాపారం చేసి మేము నష్టపోయాము, మేము ఇబ్బంది పడిపోయామని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. చెమటలు కక్కుతున్నాను, ఏమనుకోబాకండి. చూడండి, ఎందుకంటే నేను కష్టపడి రోడ్డు మీద తిరిగి అన్ని సందులు తిరిగి వచ్చాను. నేను తిరిగి వచ్చి నేను నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని కూడా చూసుకోమంటున్నా. మీకు అర్థమవుతుంది ఆ విషయం? మీరు చాలా మంది ఏంటంటే రోడ్డు మీద తిరిగి వ్యాపారం మేము చేయలేమని చాలా మంది అనుకుంటున్నారు. కొంతమంది నాకు ఉద్యోగం బెటర్ అనుకుంటున్నారు. ఉద్యోగం బెటరే కాదంట్లో మిమ్మల్ని, అది మీకు ఎక్కువ శాలరీ వచ్చి మీకు కంఫర్ట్ గా ఉంటే అది పర్వాలా. మరి ఒకవేళ కొంతమందికి ఆ జీతాలు కూడా రావు, 40,000, 50,000, 30,000 జీతాలు కూడా రావు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం పెట్టుబడి పెట్టుకొని రోజు కూలి వెళ్ళి రోజు 500, 1000 రూపాయలు సంపాదించాలంటే పొద్దు నుంచి సాయంకాలం దాకా గొడ్డు కష్టపడి ఆ వానరు డబ్బులు ఇచ్చేసి తీసుకొచ్చి మన ఇంట్లో భార్య బిడ్డలకు ఇచ్చుకోవాలి. అంత ఉంటది కథ. అందుకనే నేనేంటంటే ఒక సింపుల్ గా మీకు వ్యాపారం చేయమని చెప్పి విడిగా చెప్తున్నా. నేను వ్యాపారం చేయమని చాలా వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు నేను మీ కళ్ళ ముందే, అంతకుముందు నా టార్గెట్ అసలు ఈ రోజు 1800, కానీ వచ్చింది 1300. అర్థం చేసుకోండి. ఇదిగో నేను అందులో అన్ని కొట్టి మరి మొత్తం అయ్యి చూసుకొని ఈ రోజు నేను ఈ వ్యాపారాన్ని ఎంత సునాయాసంగా తెచ్చుకొని, ఇప్పుడు మా ఇంట్లో చూసారా, ఇది నేను పర్లేదు ఉన్నా, ఒక్క నిమిషం చూపించిన జనాలకు చూడాలిగా మనం సంపాదించిన ఈ రోజు. మరి ఈ డబ్బులు నేను ఎలా సంపాదించగలిగాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఈ డబ్బులు నేను ఎలా సంపాదించగలను? నేను తిరిగి వ్యాపారం చేయగలను కాబట్టి నాకు ఒక టెక్నిక్ అనేది ఉంది కాబట్టి ఆ ట్రిక్ నేను ఫాలో అవుతాను. నేను ఎంత టార్గెట్ చేయాలో అంత టార్గెట్ అసలు నా టార్గెట్ ఈ రోజు 1800. 1800కి ఏంటంటే అన్ని కాలువలు తవ్వేశారు, బండి వెళ్ళటానికి లేదు, ముందుకెళ్ళి వెనక్కి రావాల్సి వస్తుంది. దానివల్ల నేను 1300 రూపాయలు ఈ రోజు సంపాదించాను. నాకు హ్యాపీ. నేను ఎక్కువగా పరిగెట్టను, ఎందుకంటే నా కుటుంబం సరిపోతుంది, నా కుటుంబం బతకడానికి సరిపోతాయి ఈ డబ్బులు. మరి ఈ డబ్బుల్లో నేను ఎంత ఆదాయం తీసుకుంటానో మీరే ఎస్టిమేషన్ వేసుకోండి. ఎందుకంటే మా అబ్బాయి పిలుస్తున్నాడండి. ఎందుకంటే ఈ 1300 రూపాయలలో పప్పు చిల్లర కూడా ఒక 100 రూపాయల పైన పడిపోయింది. అయితే ఒకటే, ఈ 1300 రూపాయల్లో నేను ఆఫ్ తీసుకుంటా. అంటే మీరు లెక్క వేసుకోండి, 650 అనుకోవచ్చండి, 700 అవసరమైతే ఈ మొత్తం డబ్బులు కూడా వాడుకొని రేపు వచ్చే డబ్బులు మొత్తం తిరగబోసేసుకుంటా. ఇది నా పరిస్థితి అనమాట ఫ్రెండ్స్. మరి ఇలాగ మీరు ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు అంటే, మీ దగ్గర డబ్బు ఉంది, పోస్తున్నారు, తిరుగుతున్నారు, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తిరుగుతారు, 12 దాకా 1 గంట తిరిగి నాకు బేరం లేదు, వ్యాపారం లేదని చాలా మంది అనుకుంటున్నారు. మీరు అమ్మ ఇట్రా ఇటొచ్చి చూడు, ఆ పీట తీసేయండి, అమ్మ తగులుతుంది, కాలగడ తీ పీట. ఫ్రెండ్స్, మరి నేను అనేది ఏంటంటే, మీరు కూడా హ్యాపీగా రోడ్డు మీద తిరిగి నా టీవీఎస్ ఎక్సెల్ బండి మీద నేను ఒక రోజు తోపుడు బండి మీద సంపాదించుకునేవాడిని. సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద తిరిగి ఆ సైకిల్ నుంచి టీవీఎస్ ఎక్సెల్ బండి కూడా అదే ఆ సైకిల్ ఇప్పించింది, నా బేరమే ఇప్పించింది ఈ రోజు. మరి ఈ రోజు నేను అంత సంపాదించుకోగలుగుతున్నాను, మరి మీరెందుకు సంపాదించుకోలేకపోతున్నారు? పని లేకుండా ఇంటికాడ ఖాళీగా కూర్చొని ఎంతమంది బాధపడుతున్నారు, ఆ డబ్బులు కూడా రాక కనీసం రోజుకి 500 సంపాదించిన చాలు అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్స్, నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా సరే కష్టపడిందే డబ్బు రాదు, కూర్చొని తింటే కొండలైన కరుగుతాయని చెప్పి అంటారు. వీళ్ళు వీళ్ళుగానే మనకెవరు రూపాయి కూడా ఎవరు, అందరూ మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్లే ఉంటారు. మనకి పైసా కావాలనుకుంటే మనం కష్టపడి మన భార్య బిడ్డలను మనం పెంచుకోవాలి. అదొకటి మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను ఈ మాట మీకు పదే ఎందుకు చెప్తున్నానంటే, రోడ్డు మీద తిరిగే ప్రతి వ్యాపారాన్ని మీరు చులకనగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నవ్వుతారు, వీళ్ళు నవ్వుతారని ఎప్పుడు అనుకోకూడదు. కష్టపడితేనే డబ్బు వస్తుంది, కష్టపడకుండా డబ్బు రాదు. దాంట్లో తెలివి కూడా చూపించాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ రోజు నేను ఏ పెట్టుబడి, నేను 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నేను ఈ రోజు నా కుటుంబాన్ని దగ్గర ఏం కావాలమ్మా? అదా అక్కడే ఉంది. మా అబ్బాయికి 100 రూపాయలు అవసరం అంటే పెట్రోల్కి. ఆయన కూడా ఇప్పుడు పాపం ఆయన ఏసీ మెకానిక్, ఈ ఎండలకి పని ఉంటుంది. మా అబ్బాయికి 100 నా దగ్గర నుంచే తీసుకుంటున్నారు. చూసారా ఫ్రెండ్స్? కానీ ఇస్తాడు. మన 2,000 ఆయన దగ్గర ఉంటే 3,000 నాకే ఇస్తాడు, వాడు కావాల్సిన వాడు. ఫ్రెండ్స్, ఇదిగో మా అబ్బాయికి 100 రూపాయలు ఇస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా? ఆ 100 రూపాయల కోసం మా అబ్బాయి నన్ను అడిగాడు. ఎలా అడిగాడు? మనం సంపాదించబట్టే కదా. మనం సంపాదించి మన పిల్లలను చూసుకోవాలి, మన భార్యను చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. కుటుంబాల్లో ఏం లోటు ఉందో కూడా అన్ని చూసుకోగలగాలి. మనం పెళ్లి చేసేసుకున్నాం, భార్య ఉంది, భార్యను చూసుకోవాలి. ఆ బాధ్యత అంతా మన నెత్తి మీద పడిపోద్ది. పిల్లలకి కనబడితే ఇంకా తలకాయ నొప్పులు ఎక్కువ అయిపోతాయి. చదివించుకోవాలి, అన్ని చేసుకోవాలి. ఇవన్నీ మీకు చెప్తుంటే చాలా మంది వ్యంగ్యంగా కొన్ని కామెంట్లు వేశారు. ఫ్రెండ్స్, ఈ రోజు 8 గంటలు పనిచేసి మీరు ఎంత సంపాదిస్తున్నారో నాకు ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చెప్పండి. మీరు రోజు పొద్దున్న ఎన్నింటికి వెళ్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు, అది కూడా కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈజీగా సంపాదించుకునే చిన్న వ్యాపారం, మన చిన్న కుటుంబాలు
మధ్యతరగతి కుటుంబాలు హ్యాపీగా బతకాలంటే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసుకోండి. మన కింద ఉన్న వీడియోల్లో చాలా వీడియోలు ఉన్నాయి, ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏ ఏరియాలో దొరుకుతాయి, ఎలా అమ్మాలో కూడా అన్ని వివరంగా చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి, కొత్త సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబర్ చేసుకొని, మీరు 8 గంటలు పనిచేసే వాళ్ళు 4 గంటలు పని చేసుకొని చక్కగా చేసుకోండి. నేను 2 గంటలు కూడా పని చేయలేదు, గంటన్నర పని చేశాను అంతే. అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేసి అక్కడ పెట్టి, అక్కడి నుంచి నేను స్టార్టింగ్ చేసింది గంటన్నరే. మరి ఆ గంటన్నర తర్వాత కట్టేసేసుకొని ఏదో ఒక ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకున్నాను, ఒక 60 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాను. ఇంట్లో అవసరాలకి. చూశారుగా, ఇందులో మాయం లేదు. చూశారుగా, ఇవన్నీ నేను తెచ్చుకున్నాను, సంపాదించుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. మరి మీరు కూడా అలాగే హ్యాపీగా ఉండాలని చెప్పి, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, ఏ పని లేక ఇబ్బంది పడేవాళ్ళు ఒక చిన్న ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారం మొదలుపెట్టి, మీరు కూడా అతి తక్కువ టైంలో, అంటే 8 గంటలు కష్టపడకోకుండా ఒక 4 గంటలు కష్టపడి హ్యాపీగా 500-600 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటే మా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీలోకి రండి. హ్యాపీగా మీరు మీ కుటుంబాన్ని బాగు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుంటా. మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ.